అనేకమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి. కానీ కాపీలు ఎందుకు మనకు ఒరిజినల్ ఉంటే? అర్థమవుతుందా? ఒరిజినల్ ఉంటే కాపీ ఎందుకు అవసరం లేదు. నేనేమో వీళ్ళని కాఫీ అడిగాను. కాఫీ అంటే గుర్తొచ్చింది. కాఫీ తాగందే నాకు ఎలా ఉందంటే, ఇంకా నిద్రపోతున్నాను, ఇంకా ఏంటండి రాత్రి మీరు ఆవులించకుండా నన్ను అలా కట్టేస్తారా 11:30కు? నేను ఇంటికి వెళ్ళేవరకు ఎంత అయింది అనుకుంటున్నారు? 12. పడుకునేంత వరకు, రాత్రి పని చేసుకుని పడుకునేంత వరకు ఎంత అయింది అనుకుంటా? 3:30కు పడుకుంటే పొద్దున్నే ఫోన్ చేశారు, అన్నా వస్తున్నావా? నా భార్య అక్కడి నుంచి ఫోన్ చేసి, బయలుదేరేవా? అటెళ్ళాలా ఇటెళ్ళాలా? ఇక్కడేమో మీరందరూ లాగెత్తున్నారు, అక్కడేమో నా భార్య లాగెత్తుంది. ఏంటి నా పరిస్థితి? కాఫీ ఇవ్వమంటే వీళ్ళు కాఫీ ఇవ్వట్లేదు, కాఫీ ఇవ్వట్లేదు. ముఖ్యం సరే, కాఫీ ఇవ్వట్లేదండి. కాఫీ లేకుండా ఎలాంటి బతికేది మనసులో? సరే, ద కాల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పిలుపు. ఏంటి ఆ పిలుపు? ఏం పిలిచాడు? దేనికని పిలిచాడు? జేమ్స్ అన్న మీటింగ్ పెడతాడు, అక్కడికి వెళ్ళిపోయి పిలిచాడా? అంత మాత్రమే పిలిచాడా? నో. మనకు మీటింగ్లు అవసరం, మనకు సహవాసం అవసరం. అయితే వంగయ్య, వెంకటలక్ష్మి, నైనా, ఉప్పర్ల వెంకట్రావు, సుష్మా, జానకిరామ్, గూదె వెంకటేశ్వర్లు, గంగయ్య, వెంకట సాయి కుమార్, వెంకట ప్రవీణ్ కుమార్, వీళ్ళందరి కోసం ప్రార్థన చేయమని ఒక పెద్ద ఆయన నాకు ఒక చీటీ ఇచ్చాడు. అలాగే మా అమ్మగారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. తలలుంచుకుంటే ప్రార్థించుకుందాం 2 నిమిషాలు. కృప కలిగిన తండ్రి, నన్ను ఇంతవరకు చదివిన పేర్లను అలాగే మా అమ్మగారిని ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకొని మీ చిత్తంలో మమ్మల్ని ఆశీర్వదించి ఆయుష్ను ఆరోగ్యాన్ని పొడిగించండి. మీ చిత్తములో మమ్మల్ని మీ పిల్లలుగా ఎదగటానికి అవసరమైనటువంటి అన్ని వనరులు దయచేయండి. నాకు మా అమ్మ తప్ప ఇంకెవరున్నారయ్యా? నిన్ను చూసుకోవాలంటే ఆమెనే చూసుకుంటాను. ఆమె ఆయుష్ను పొడిగించు. ఈ ప్రార్థనను ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో చేస్తున్నాం తండ్రి, ఆమెన్. సో మనకు దేవుడిచ్చినటువంటి నిన్న మనం మాట్లాడుకున్నటువంటి మాటలు పొడిగింపుగానే ఈరోజు కొన్ని విషయాలు చేద్దాం. ఉమెన్, స్త్రీలు ఇన్ సనా. మాకు ఇల్లుండవా? మాకు భార్య లేరా? ఏంటిది? 1 గంటకు వదిలేస్తాను. టైం ఎంత అయింది? 12. 1 గంట ఏంటి? ఏమ్మా నువ్వా? ఏందమ్మా ఇదే? ఇలా చేస్తే ఎట్లా? పక్క రాయలసీమని, అందుకే ఇలా మాట్లాడేది. అర్థమైందా? అట్ట చెప్పాక నువ్వు. నా భార్య ఉంది, కోసి పాత్రేస్తుంది, ఉక్కు మామూలు పాత్ర కాదు. అడబెట్టండి. ఏమిరా నువ్వు రాలేదు ఇంటికి అని అడుగుతుంది. ఆమె హిందీ, ఆమె రాయలసీమ కాదు, హిందీ. ఆమెను ఎక్కడ చేసుకున్నాను నేను? ఒకరోజు బ్యాప్టిస్ట్ చర్చిలో వెళ్ళి నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను. దేనికోసం? అప్పుడు క్యాట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను. క్యాట్ ఎగ్జామ్ దేనికి రాస్తారు చెప్పండి? క్యాట్ అంటే పిల్లి కదన్నా అనేరు పొరపాటున. క్యాట్ ఎగ్జామ్ దేనికి రాస్తారంటే MBA కోసం రాస్తారు. MBA లాంటి చదువులు చదవాలి అంటే క్యాట్ ఎగ్జామ్ రాయాలి. క్యాట్ GRE. క్యాట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. ప్రిపేర్ అవుతూ ఉంటే వెళ్ళి ఒకరోజు ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు నాకు ఒక దర్శనం ఇచ్చాడు. కళ్ళు తెరుచుకునే ప్రార్థన చేస్తున్నాను, కళ్ళు మూసుకొని నిద్రపోవట్లేదు. కళ్ళు తెరుచుకునే ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తూ ఉంటే ఆమోసు గ్రంథం ద్వారా ఆయన మాట్లాడి అనేకమైన జనాలు నెత్తి మీద టోపీలు పెట్టుకొని తెల్లటి వస్త్రాలు వేసుకొని ప్రభు అయిన యేసుక్రీస్తులోనికి పరిగెట్టుకుంటూ రావడం నేను చూశాను. నా దర్శనంలో చూశాను. ప్రభు అన్నాడు, నువ్వు ఇందోర్ అనే పట్టణానికి వెళ్ళాలి అన్నాడు. ఇందోరా? ఏంటిది? నేను ఎప్పుడు ఇన్లా, ఆ ఊరు ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు. మ్యాప్లో ఎతికా, ఇందోర్ అనేది మధ్యప్రదేశ్లో ఉందని తెలిసింది. వెళ్ళిపోయా రాత్రికి రాత్రి. ఒక బ్యాగ్ తీసుకుని దాంట్లో 2 చొక్కాలు 2 ప్యాంట్లు వేసుకుని వెళ్ళిపోయా. ఏమో ఎచ్చులు వెళ్ళిపోయా. అక్కడ చూసి చలి, అక్కడికి వెళ్ళిపోతే రైల్వే స్టేషన్లో ఉండాల్సి వచ్చింది. నాకు ఎవరు తెలియదు అక్కడ.
3 రోజులు 3 రాత్రుళ్ళు రైల్వే స్టేషన్లోనే ఉన్నాను. రైల్వే స్టేషన్లోనే ఉండి సువార్త పరిచర్య చేస్తూ ఉంటే మోకాళ్ళ మీద ప్రార్థన చేశాను. ప్రభువా ఏంటి తుమ్ జాతా హై మై ఆతా హై, ఇంతే వచ్చు నాకు, అంతమించేం రాదు. జాతా హై ఆతా హై ఇంతే వచ్చు. ప్రభువా ఏంటి ప్రభువా నాకు ఈ భాష రావట్లేదు, నేను ఏం చెప్పాలి అని అంటే అనర్గళంగా మాట్లాడటానికి హిందీ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనర్గళంగా, మామూలుగా కాదు. ఒక్క నెలలోనే టీవీలో మాట్లాడాను. ఎలా? హిందీలో మాట్లాడాను. నేనేం నేర్చుకోలా, ఏ స్కూల్కి వెళ్ళలా, ఏ గ్రామర్ చదవలా. కానీ వాళ్ళు నన్ను సౌత్ ఇండియన్ అనుకోరు. ఎందుకు అని అంటే నేను మాట్లాడే హిందీ అంత శుద్ధంగా ఉండేట్లుగా మాట్లాడాను ఆ రోజుల్లో. కూర్చున్న వాళ్ళల్లో ఏం ప్రభా నీకోసం ఇంత నేను భక్తిగా జీవిస్తూ ఉంటే నాకెందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు నా మొగుడు ఎప్పుడు తాగుతూ ఉంటాడు, ఎందుకు నా భార్య ఎప్పుడు నా మీద సరుగుతూ ఉంటుంది, ఎందుకు నా పిల్లలు నా మాట వినరు, ఎందుకు నా ఆర్థిక ఇబ్బంది నాకే ఎందుకు? ఉందా ఈ ప్రశ్న మీలో? నేను ఆ ప్రశ్న గుండానే వెళ్ళా. హబక్కూకు గ్రంథంలో హబక్కూకు మఠం వేసుకొని గోపురం ఎక్కుతాడు. గోపురం ఎక్కి కూర్చుంటాడు. నువ్వు నాకు చెప్పాల్సిందే, నేను వదలను. ఎందుకని? ఈ అవినీతి పరులు వచ్చి మాకు తీర్పు తీర్చడం ఏంటి, మేము నీ పిల్లలం కదా అంటూ మఠం వేసుకుని కూర్చుంటాడు. ప్రభు అంటున్నాడు, అన్యాయము చేసేవారి యొక్క తలలపైన ఈటలు దించడానికి నేను బయలుదేరాను. చూస్తూ ఉండు, సంవత్సరములు గడిచిపోతూ ఉంటాయి, కానీ నా కార్యము నూతన పరుస్తూ ఉంటుంది. సమస్తాన్ని నూతనం చేయటానికి నీ రాజు బయలుదేరాడు. ఆ మాట మాట్లాడాడు నాతో. ఒకరోజు ఆమెను ఆ డాక్టర్కు చూపించుకుని, డాక్టర్ ఈ మాట చెప్పిన తర్వాత నేను నా భార్య, నాకు అప్పట్లో ఒక పాడైన దాన్ని ఏమంటారు తుపారి కారు ఒకటి ఉండేది. అది చెత్త, అది కారు కాదు, అది. దాంట్లో వస్తున్నాను సైడ్లో ఆపి తట్టుకోలేక లోపలున్న ఈ కోపం, లోపలున్న ఈ దాన్ని ఏమంటారు పగిలిపోతుంది లావాలాగా. బయటకు వచ్చి గట్టిగా అరుస్తున్నా, ప్రభు వైపు చూస్తున్నా. ఓయ్ ఎందుకు, నాకే ఎందుకు? ఏడుస్తున్నా, కళ్ళలో నీళ్ళు కారిపోతున్నాయి. అందరూ ట్రాఫిక్ అందరూ చూస్తున్నారు. ఇలా ఏంటి పిచ్చి పట్టిందా అని. ప్రవక్తల జీవితాల్లో ఇలాంటివి ఎన్నో జరిగాయి. హబక్కూకు జీవితంలో ఇదే జరిగింది. మఠం వేసుకుని మిద్దెక్కి కూర్చున్నాడు. ఏ ప్రభువా ఈ అలిగేషన్ నాకే ఎందుకు? నేనేమి చేయలేదే ఆ అమ్మాయిని, ఊరికి నా మీద కేసు పెట్టింది, ఊరికి నా మీద ఇలా అవాకులు చవాకులు, ఎందుకు ఇది? నో, అగ్నిలో పుటము వేసి తీసినట్టు బంగారము వలె నిన్ను బయటకు తీస్తానన్నాడు. ఆయన తీశాడు. హల్లెలూయా, ఆయన తీశాడు. నీ కింగ్, నీ రాజు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే అలుగు, కొట్లాడు, పర్వాలేదు. ఎందుకంటే ఆయన నీ నాయన, మీ నాయన, నీ తండ్రి. ప్రియులారో, దేవుని యొక్క కృపారమైనటువంటి కృప అంత అక్కర్లేదు. నాయనా ఏంటిది అను చాలు. నువ్వు గొప్ప గొప్ప ఫ్లవరీ లాంగ్వేజ్ మాట్లాడక్కర్లేదు. ఆయనకు అదంతా అవసరం లేదు. నువ్వు పల్టీలు కొడితే, నువ్వు ఉపవాసం ఉంటే, నువ్వు ఏదో చేస్తే ఆయన నీకు ఇస్తాడు. నేను కొట్లాడే ఆయనతో. ఎందుకు? నా బిడ్డకు ఎందుకు? ఆయన అన్నాడు, ఒరే, ఒక ప్రశ్న వేసాడు. ఒరే, నీ బిడ్డ అనుకుంటున్నావా, నా బిడ్డ కాదా అన్నాడు. కళ్ళు అలా కారిపోయాయి అంతే. నా బిడ్డ కాదా? పట్టతల మొహోడా, నువ్వేం ప్రేమించావురా నీ బిడ్డని? ఐ యామ్ ద కింగ్ అన్నాడు. నేను రాజు, నేను చూసుకుంటా ఆ పాపను అన్నాడు. సంవత్సరం లోపల కంప్లీట్ కరెక్షన్. నారాయణ హృదయాలయాలో తీసుకెళ్తే కంప్లీట్ కరెక్షన్. మిగిలిన పిల్లలు ఎలా ఉన్నారో అలాగే నా పిల్ల ఎదిగింది. నా పాప ఎదిగింది, పెరిగింది. ఇప్పుడు 17 సంవత్సరాలు. ఈ ఏప్రిల్లో బైబిల్ కాలేజ్ అమెరికాలో వెళ్తుంది. ఎందుకు తెలుసా? మై కింగ్ హీ స్టిల్ లివ్స్ టుడే. ఆయన ఇంకా బ్రతుకున్నాడు. ఆయన చావును చంపిన రాజు. నేను అలిగినప్పుడు, నేను గొనిగినప్పుడు, నేను ఆయనకు వ్యతిరేకంగా ఆలోచించినప్పుడు, నాకే ఎందుకు చేశావు అన్నప్పుడు, అసలు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా నాకు తెలియదు. నేను ప్రిపేర్ అయ్యి వచ్చింది ఒకటి, మీకు చెప్పేది ఒకటి. కానీ ఎందుకో చెప్తున్నా వినండి. మీలో ఎవరో కూర్చొని ఉన్నారు, ఎవరో ఈ క్వశ్చన్తో ఉన్నారు. మీకే ఆన్సర్ ఇది.
యువర్ గాడ్ డిడ్ నాట్ లీవ్ యూ. నీ దేవుడు నిన్ను వదల్లా. నీ భర్త ఇంకా సనాతనంలోనే ఉంటూ నిన్ను బొట్టు పెట్టుకో, నువ్వు అజ్జేయి, నువ్వు ఇజ్జేయి అని నిన్ను పెస్తర్ చేస్తున్నాడా? నువ్వు అలక్కు, నువ్వు దేవునితో కొట్లాడు, పర్వాలేదు. కానీ నీ రాజు నిన్ను చూస్తున్నాడు. ఆయన సమస్తాన్ని నూతనపరుస్తున్నాడు. నీ కుటుంబం నూతనపరచబడబోతోంది. నీ శరీరం నూతనపరచబడబోతోంది. నీ జీవితం నూతనపరచబడబోతోంది. ఎందుకు నేను చెప్తున్నానని కాదు, నో, నేనేంటి, నేనెవరు అసలు, అందుకు కాదు. నీ రాజు, యువర్ కింగ్ లివ్స్ టుడే. ఆ రాజు చెప్తున్నాడు, ఆయనతో అలీజియన్స్, ఆ రాజ్యంలో నీ పౌరసత్వం, ఆ రాజ్యంలో నువ్వు ఆయన పట్ల నీకు ఉండాల్సిన నిబద్ధత ఉంటే చాలు. నీ నిబద్ధత ఉంటే ఆయన హీ స్టిల్ విత్ యూ. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము తన ప్రత్యక్షతను చూపిస్తూ వస్తున్నటువంటి రాజు, నీ రాజు. ఈరోజు నీకు ప్రత్యక్షత కావాలంటే అడిగి చూడు. రేషనలైజ్ చేయకు. సూపర్ న్యాచురల్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ గాడ్, అభౌతికమైనటువంటి తన ప్రత్యక్షత, అభౌతికమైనటువంటి తన ప్రమేయం నీ జీవితంలో ఈరోజు ఇప్పుడు అవకాశం ఉంది నీకు. జస్ట్ ఆయన్ని ఆహ్వానించు. ఆవాహయామి అను, వస్తాడు. ఆ రోజు, ఒకరోజు నేను ప్రభువుని తెలుసుకోకముందు ఒకడిని, నా స్నేహితుడే, నాతో కలిసి తిరిగినోడే, మా అన్న మీద కత్తి విసిరేశాడు అని చెప్పి వాడిని కొట్టి చంపేశా. మర్డర్, చంపేసి పొదల్లో పడేసి వెళ్ళిపోయా. వాడు చావాలా, నేను బతికా. లేకపోతే నేను జైల్లో ఉండేవాడిని. కడప సెంట్రల్ జైల్లో, రాజమండ్రి సెంట్రల్ జైల్లో. వాడు బతికాడు. మా అక్క నాకు కాంప్రమైజ్ చేసింది వాడితో. ఆ రోజు ఒక సన్నని మెల్లని స్వరం, ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోను, నువ్వు వెళ్ళిపోయి వేరే ఊర్లో వెళ్ళు అన్నాడు. నాకు ఎవరో తెలీదు, నేను ఎందుకు వింటున్నానో తెలీదు. బస్టాండ్కి వెళ్ళాను. బస్టాండ్కి వెళ్ళి టికెట్ కొనుక్కుంటూ తిరుపతి అన్న టికెట్ కొనుక్కోకుండా హైదరాబాద్